పడతాడనుకున్నా కానీ పట్టలేదు. హాయ్, ఏంటండి మ్యాచ్ గెలిచామంట? ధోని ఎప్పటిలాగే లాస్ట్ బాల్ 6 కొట్టేట. పిల్లలు రెచ్చిపోయి గంతులేసి హ్యాపీగా చెవులు చిల్లులు పడేట్టు అరిచుంటారే. పిల్లల్ని మీరు చూసుండాలి. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అమ్మ ఫోన్ చేసి కస్టమర్ వచ్చారని చెప్తే షాప్ వరకు వెళ్ళొచ్చాను. కస్టమర్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఉన్నారా? రాజీవ్ గాంధీ స్టేడియం. నేను మిమ్మల్ని చూసాను, టీవీలో కనిపించారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కదా, స్టేడియంలో మీకేం పని ఉంది? మీరు వేరే ఎవరిని చూసి నన్ను అనుకుంటున్నారు. మేనేజ్ చేయకండి. ఇదే షర్ట్, ఇదే ప్యాంట్, అబద్ధాలొద్దు, సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీరు నన్ను టీవీలో చూసారు. అవును. అయిపోయింది. ఏది జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగింది. ఏంటి వాగుతున్నారు? నిజం చెప్పాలంటే మీలా అందంగా ప్రిటీగా ఉండే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి వచ్చే పాపులర్ డిసీజ్ అంటే అది. ఇట్స్ కాల్డ్ ఇమాజినల్ రొమాన్సోఫిలియా. ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి లవ్ కాదు, చాలా స్ట్రాంగ్ గా డీప్ గా సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరిని చూసినా మీకు వాళ్ళని చూసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇమాజినల్ రొమాన్సోఫిలియా. ఏమంటున్నారు మీరు? నాకు మీ మీద లవ్, అది స్ట్రాంగ్ లవ్. ఏంటంటే నేను కోపడాల్సింది పోయి మీరు కోపడుతున్నారు. ఇప్పుడే మీరు నన్ను టీవీలో చూసానని చెప్పారు, తర్వాత హోర్డింగ్ లో చూసాను, అక్కడ చూసాను అంటారు. కొంచెం ఊరుకుంటే ఈ బొట్టు పూలు నేనే పెట్టానని చెప్పేలా ఉన్నారే. నేను బాలేదండి, మీరు ఓవర్ గా మాట్లాడుతున్నారు. నేనెలా మిమ్మల్ని లవ్ చేస్తాను చెప్పండి? మిమ్మల్ని పొద్దున 10 నిమిషాలు చూసాను, ఇప్పుడు ఒక 1 అవర్. ఇంతలో లవ్ ఎలా వస్తుంది? యా ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నేను చెప్పాల్సిన డైలాగ్ అండి. ఎక్కడ చూసినా నన్ను చూసినట్టు మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇట్స్ కాల్డ్ ద ఇమాజినరీ రొమాన్సోఫిలియా. అది మీకు వచ్చేసిందండి. నేను ప్రూవ్ చేస్తాను. మీరు నమ్మలేదు కదా, నేను ప్రూవ్ చేస్తా. అక్కడ కేటరింగ్ మనిషి కనిపిస్తున్నాడా చూడండి. ఆయన చూస్తే నన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. ప్లీజ్ లుక్ ఎట్ ద డ్రాగన్. ఏంటి చూసారా? నాలాగా అనిపించిందా? అయ్యో ముదిరిపోయింది, స్ప్రెడ్ అయింది. మీరే దిగులు పడకండి, నేను మీతోనే ఉంటాను. మన కన్ఫర్మేషన్ కోసం లాస్ట్ గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ గార్డెన్ చూడండి. హాయ్. వాచ్ మెకానిక్ ఊపిరి. ఆ తోట పని ఫేస్ నాలా లేదు కదా. ఇలాగే ఉన్నారు. వాట్? ఆ తోట పని చూసినా నాలుగు అనిపిస్తుందా? ఇది మీకు టూ మచ్ కాలేదు? యు సీ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. దేశం బాగు కోసం 4 మంచి పనులు చేస్తూ ఉంటాను. దానికే గర్ల్స్ లవ్ లో పడితే ఐ అండర్స్టాండ్, అర్థమైంది. మీరు మిగతా వాళ్ళ కాదు. మీరు నన్ను సిన్సియర్ గా, స్ట్రాంగ్ గా, డీప్ గా లవ్ చేస్తున్నారు. అది మీ తప్పు కాదు, ఇది మీ తప్పు కాదు, తప్పు అనుకుంటుంది. బట్ బేసికల్ ఐఎమ్ వాచ్ మెకానిక్. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను, తనని ప్రేమిస్తాను. అందుకని ఏదైనా అమ్మతో మాట్లాడుకోండి, కానీ మీరు నన్ను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా. అవునరా, నువ్వు నా జాన్ జిగిరివే కదా. ఎన్నేళ్ళుగా వాచ్ మెకానిక్ గా ఉంటున్నావు, ఇంతవరకు ఏదైనా హెల్ప్ చేసావా? ఏం చేయలేదు కదా. చూడు మణి, చూడరా. వాచ్ కి 5 కోట్లు రా. నేను చెప్పేది వినమావా, ప్లీజ్ మావా. 5 కోట్లు అంటే ఎంత మందికి డిపాజిట్ కొట్టి ఎప్పటికీ సంపాదించాలరా? రేమని ఎలాగో అలా ఒక డూప్లికేట్ వాచ్ చేసి ఇచ్చారా? రే నువ్వు చేయబోయే డూప్లికేట్ వాచ్ అట్లీస్ట్ 50,000 పడుతుందిరా. అట్లా చేసి 40,000 నేను తీసుకుని 10,000 నీకే చేస్తాను రా. ఎందుకంటే ఇలా నీ కృషి అంటే ఉంటుందిగా. కానీ ప్లీజ్ కుదరదు మాత్రం చెప్పకరా. రే మనీ కోసం పుట్టిన మనీ. ఇన్నేళ్ళ నుంచి నాతోనే ఉన్నా. ఈ వాచ్ గురించి ఇప్పుడే తెలుసుకున్నాను. దీని గురించి వాళ్ళలా తెలిసింది. ఈ వాచ్కి 5 కోట్లు ఇస్తున్నారంటే ఈ వాచ్కి ఏమేం చేయగలదు వాళ్ళకి తెలుసు. వాళ్ళకి దీనికి ఏమి సంబంధం? అంటే వాళ్ళకి నాకు ఏమిటి సంబంధం? వాళ్ళెవరు?
ఏ మనీ, సలూన్ అంటే నీకు అంత చీప్ అయిపోయిందా? అది ఒక బోధి వృక్షం లాంటిది. అక్కడికి వస్తే ఎవరికైనా జ్ఞానోదయం అయిపోవాల్సిందే. 10 మందికి పేపర్ అలవాటు చేసి లోక జ్ఞానం పెంచుతున్నావు. నీ కొట్టుకు వచ్చేవాడు ఎవడైనా పేపర్ చదువుతాడా? ఆ 5 కోట్లు రాని, బంగారంతో కత్తిరే, వెండితో బ్లేడు, దాంతో చేసే శవరంతో అందరికి పిచ్చెక్కిపోవాల్సిందే. అప్పుడు మన ప్రజలారా, వీళ్ళప్పటి నుంచి పేపర్ చదవడం మొదలు పెట్టారా? 5 కోట్లు అనగానే అందరూ ఎగేసుకుని మరి డూప్లికేట్ రెడీ చేసుకొచ్చారు. రాజా మనీ, ఈ చైనా మేడ్ వాచ్ వర్తేనంటావా? ఇస్తారా డబ్బులు? ఈలో నుంచి కాసేపట్లో వచ్చేస్తాను. Yes sir, your name and address? Well, my name is Mani. Mani Watch Works. New number 6, old number 16, Watchmaker Street, Prahaladapuram, Vizag. Hey Mani, టోకెన్ నంబర్ 144. పిలిచే లోపల పిల్లలు కూడా పుట్టేస్తారు. సరే, ఇక్కడే కూర్చో, పక్కనే ఉంటాను. రే, టోకెన్ నెంబర్ పిలవగానే నాకు ఫోన్ చేయి. మిత్ర, దొరికిందిరా. మనం వెతుక్కుంటూ వెళ్ళింది మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. నేను చూసావా? టోకెన్ నంబర్ 144. టోకెన్ నంబర్ 144. ఇక్కడికి వచ్చినవన్నీ డూప్లికేట్. నేనే చెక్ చేశాను. ఇదే ఒరిజినల్ అని ఎలా చెప్తున్నారు సార్? ఇది కూడా డూప్లికేటే, కానీ దీన్ని చేసిన వాడి దగ్గరే ఒరిజినల్ ఉంది. నువ్వు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో వాచ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోటోలో వేశావు. అది చూసి డూప్లికేట్ చేసిన వాళ్ళందరూ వాచ్ ఫ్రంట్ టైల్ మాత్రమే చేశారు. కానీ దీన్ని చూడు, వీడొక్కడే ఒరిజినల్ చూసి అలాగే డూప్లికేట్ చేశాడు. లేకపోతే ప్రాజెక్ట్ 24 అని బ్యాక్ సైడ్ ఉన్నది వీడికి నా తెలుసు.